నా వంట పైన ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని అస్సలు అనుకోలేదు. మేబీ నాకు వంటపై ఉన్న ఇష్టం కావచ్చు, నేను చూపించే ఇంట్రెస్ట్ కావచ్చు, లేదా నేను చెప్పే ఇష్టాయిష్టాలు కావచ్చు. మీరు అడిగాక నేను ఆలోచిస్తున్నాను అసలకి. నా ఛానెల్‌లో కొత్త రెసిపీస్ ఏమన్నా చేస్తున్నానా నేను? ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ కూడా రెగ్యులర్‌గా చేసేవే కదా! కాకపోతే ఆ ఫుడ్‌కి నాకున్న ఎమోషన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నా. మేబీ దానివల్ల మీకు నాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయేమో అనుకుంటున్నా. మీరేమో కొత్త కొత్త రెసిపీస్ అన్ని కామెంట్ చేసి ట్రై చేయండి సిస్టర్ అంటున్నారు. ఉంటది కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలని. కానీ మనది మామూలు పల్లెటూరు సిటీ కాదు. ఏదైనా రెసిపీ ట్రై చేయాలంటే ఊర్లో ఏమి దొరకవు, బయటికి వెళ్ళినప్పుడు తీసుకొస్తే తప్ప. మన ఛానల్లో కొత్త కొత్త రెసిపీస్ మీరు చూసుండరు. ఒకవేళ వీలైతే ఖచ్చితంగా మీరు అడిగిన రెసిపీస్ అన్ని ట్రై చేస్తాను. అందులోనే నిజాలు మాట్లాడుకోవాలంటే వంట చేయడం నాకు ఇష్టమే, కానీ చేసేంత టైం ఉండదు. ఇప్పుడైనా చాలా రేర్ గా వీలున్నప్పుడు మాత్రమే ఏవైనా కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. ఇది కూడా నా కోసం అంటే అంత ఇంట్రెస్ట్ పెడతానో లేదో తెలియదు, కానీ అల్లుళ్ళు అడుగుతారనమాట ఫోన్లో చూసి, అత్త ఇది చేయత్తా, నాకు అది చేయత్తా అని. ఒకవేళ వీలుండి ఇంట్లో అన్ని ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకి చేసి పెడతాను. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ ని ఎన్ని డబ్బులు పోసినా కొనలేము. ఇలా చిన్న చిన్న వాటిలోనే ఎత్తుక్కోవాలి. ఇంట్లో ఉన్న కాకరకాయలు ఆల్మోస్ట్ పాడవడానికి వచ్చాయి. సింపుల్ అండ్ టేస్టీగా ఫ్రై చేశాను, చాలా బాగా వచ్చింది.